హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయవాడ పిల్లచెర్రి. గుడ్ మార్నింగ్ ఆల్ అందరికీ. సో ఇప్పుడైతే మార్నింగ్ లెగిసిన తర్వాత అంట్లు బయట వేసాను, బట్టలు బయట వేసాను, టిఫిన్ చేసాము. మా హస్బెండ్ డ్యూటీకి కూడా వెళ్ళిపోయారు. ఈరోజు టిఫిన్ అయితే బయట నుంచే తెచ్చుకున్నాము. నిన్న మా ఇంటి దగ్గర ఫంక్షన్ జరిగింది, శ్రీమంతము. మేముండే హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో ఆవిడది. సో ఫంక్షన్కి వెళ్ళాను. అసలు వీడియో తీయటానికి కొంచెం కూడా కుదరలేదు. కొంచెం చిన్న ఫొటోస్, చిన్న వీడియో క్లిప్స్ తీశాను. కుదిరితే అవి యాడ్ చేస్తాను, లేదంటే లేదు. అవి కూడా మోస్ట్లీ పాపవే తీశాను. కుదిరితే యాడ్ చేస్తాను, లేదంటే లేదు. సో నిన్న నైట్ కూడా 8:30 దాకా కిందనే ఉన్నాము. తర్వాత ఇంక నైట్ మా హస్బెండ్ బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చారు. నైట్ కూడా తినడానికి బిర్యానీయే తెచ్చేసాను, అంటే ఏం చేసుకోలేదు. ఇప్పుడైతే ఇంట్లో పని ఉందండి. అంట్లు అయితే కొంచెమే ఉన్నాయి, ఎక్కువ లేవు, కానీ బట్టలు ఉన్నాయి. మంచం మీద బెడ్షీట్ మార్చేసాను. అండ్ ఒక్కసారి ఇల్లు చూపిస్తాను చూడండి ఎలా ఉందో ఇప్పుడు. మై గాడ్ గాయస్, ఇల్లు అయితే అసలు ఎలా ఉందో. చిన్నపిల్లలు ఉంటే అసలు దీని పెత్తనాలు చూడండి, చేతులు వెనక్కి పెట్టుకొని ఎలా తిరుగుతుందో చూడండి. అదిగో ఇంకా తీసి పడేసినవి చాలదని వాటర్ వంపేసింది మంచం మీద. తీసి పడేసినవి చాలవని ఇంకా అది కబోర్డ్లో నా బ్యాంగిల్స్ అవన్నీ పెట్టుకుంటాను దాంట్లోని. సో అది కూడా తీసి ఇమ్మంటే ఇచ్చాను, ఇవ్వనంటే ఏడుస్తుంది. మంచం అసలు మంచమే కాదు, టోటల్ ఇల్లు కూడా చూడండి. అయితే నిన్న ఫంక్షన్కి కట్టుకున్న శారీ అది. సో అది వాష్ చేయాలి. ముందే బయట పడేస్తే ఎండకి కలర్ ఇదవుతుందని ఇంట్లో పెట్టాను. ఇప్పుడు దాన్ని కూడా వాష్ చేయాలి బట్టలతో పాటు. అసలు ఇల్లు అయితే ఇలా ఉంది. ఇదంతా నీట్గా సదరాలండి. పిల్లలు ఉంటే అసలు మామూలుగా ఉండదు ఇల్లు. నేను ఒక పక్క నుంచి సదురుతూనే ఉన్నా, ఒక పక్క నుంచి అది అలా లాగుతూనే ఉంటుంది. ఇక ఈ చివరి ఇటు సైడ్ చూస్తే మంచం దగ్గర బొమ్మలు పడేసింది. ఇక్కడైతే మా హస్బెండ్ పాల ప్యాకెట్, లెమన్ తీసుకురామని చెప్పాను. ఈరోజు పప్పు వండుతున్నాను, పెసరపప్పు. అందులోని నిమ్మకాయ వేసి వండుతారు కదా, నిమ్మకాయ పప్పు. సో అందుకని తీసుకురామన్నాను. పాల ప్యాకెట్, లెమన్ అండ్ అలానే ఆలు. మా పాప బంగాళదుంప ఫ్రై చేయమని అడిగింది. సో తెచ్చి ఇచ్చేసి తన డ్యూటీకి వెళ్ళిపోయారు. సో ఇంటి పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఇదంతా సదిరేసి నీట్గా ఇల్లంతా తుడిచేసి అప్పుడు నేను మిగిలిన వర్క్స్ చేస్తాను. ఓకే, వీడియోనైతే మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. ఇదిగోండి ఇల్లు అయితే ఇందాక అలా ఉంది కదా, ఇప్పుడైతే ఇంటి లుక్ అయితే ఇదండి. మొత్తం అంతా నీట్గా సదిరేసాను. మంచం మీద బెడ్షీట్ కూడా మార్చేసి, సో ఇల్లంతా నీట్గా తుడిచేసాను. ఇవైతే స్నాక్స్ అండి, అన్నీ ఒక దాంట్లో పెడదామని చూస్తున్నాను. కుదరట్లా. రోజు ఇంట్లో పాపతో వీడియోస్ చేసుకోవడం, పని చేసుకోవడం, ఆ వీడియోస్ని మళ్ళీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసుకోవడం. నువ్వు ఇంట్లో తిరుగు. మూతికి చూడండి ఎట్లా పూసుకునిందో లిప్స్టిక్ లాగా. సో ఇదండి ఇల్లు అయితే. అన్నీ సదిరేసాను నీట్గా, ఇల్లు కూడా తుడిచేసాను. పని అయిపోయింది. అయితే వంట చేయాలండి. ఈరోజు వచ్చేసి పెసరపప్పుతో పప్పు చేసి, తాలింపు పప్పు, నిమ్మకాయ పప్పు అంటారు కదా, నిమ్మకాయ పిండుతారు లాస్ట్లో, అది చేస్తున్నాను. నిమ్మకాయ పప్పు చేసి అండ్ బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను. చెర్రీ బాయ్ చెప్పు. ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టేశానండి ఫస్ట్. అండ్ పక్కన పాలు కూడా కాసేసాను, ఆ క్లిప్ మిస్ అయింది. నాకు పాపకేమో పాలు, నాకేమో కాఫీ కలిపేశాను. చూడండి నేను చేసే తాలింపు పప్పుకైతే ముందు స్టవ్ మీద ప్యాన్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, అలానే వెల్లుల్లిపాయలు దంచినవి వేసుకొని పోపు వేగనివ్వాలి. ఇలా వేగాలండి.
తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కట్ చేసుకొని వాటిని కూడా ఈ పోపులోకి వేసేసుకోవాలి. మంచిగా మగ్గాలండి. ఇదిగో ఇక్కడ అయితే టమాటోలు అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత పెసరపప్పు నీట్గా కడిగి పెట్టేసాను, అది వేసేసుకుందాం అందులోకి. పెసరపప్పు వేసేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకుందాం. సరిపోతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలానే పసుపు కూడా. ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని పెసరపప్పుని నూనెలోని కొంచెం వేపుకోవాలండి. అప్పుడు కొంచెం ఒక 2 నిమిషాలు వేపితే చాలు, పచ్చివాసన అనేది ఉండదు. ఒక 2 నిమిషాలు పప్పు ఇలాగా నూనెలోని వేసిన తర్వాత వేగాక కారం వేసేసుకుందాం. కారం వేసేసుకొని కలిపేసుకొని కారం కూడా ఒకసారి పచ్చివాసన లేకుండా ఒకసారి కలుపుకొని ఇలాగ కారం వేసి కలుపుకున్నాక వాటర్ వేసేసుకున్నాం. వాటర్ 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఇంకో గ్లాస్ కూడా వేస్తాను. వాటర్ అయితే వేసేసాను. ఇలా అయితే మూత పెట్టేసి సిమ్లోని మనం పప్పు సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి. పక్క బంగాళదుంప ఫ్రై చేయడానికి ఏదో ప్యాన్ మీద ఆయిల్ పెట్టేశాను. అండ్ బంగాళదుంపలు కూడా కట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఇవి కూడా ఫ్రై చేసేస్తాను. ఓ పక్క పప్పు అయితే ఇదిగో ఇలా ఉడుకుతుందండి. ఈ పప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో మనం చింతపండు వేయం, లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసాక నిమ్మకాయ పిండుతాం. అండ్ మరో పక్క ఆలూ ఫ్రై అయితే కొద్దిగా చేస్తున్నాను, ఫ్రై అవుతుంది అది కూడా. బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఇదిగోండి పప్పు అయితే లాస్ట్కి ఫైనల్కి ఇలా ఉంది. చక్కగా మంచిగా అయిపోద్ది. మనం దీన్ని ఇంకా లాస్ట్లో ఏం మెదుపుకోక్కర్లా, కరెక్ట్గా ఇలా ఉండాలి. అక్కడక్కడ బద్దల్లాగా అండ్ అలానే అక్కడక్కడ సాఫ్ట్గా ఉండాలి. కలర్ అయితే చాలా బాగుంది ఫోటోలో, వీడియోలో కంటే ఫోటోలో. ఇప్పుడైతే లెమన్ వేసేసుకుందాం. స్టవ్ ఆపాక లెమన్ వేసుకోండి ఎప్పుడైనా. ఒక ఫుల్ లెమన్ వేసేస్తున్నాను నేనైతే. చింతపండు తినని వాళ్ళకి ఈ పప్పు బాగుంటుంది. అండ్ అలానే మామిడికాయ పప్పు తినాలి అనుకున్నప్పుడు మామిడికాయలు ఎప్పుడూ దొరకవు కాబట్టి ఒకసారి లెమన్ వాటర్ వేసాక ఇలాగా లెమన్ జ్యూస్ వేసేసుకున్నాక ఇలా కలిపేసుకోండి, అంతే. కొంచెం పులుపు ఎక్కువ తింటారంటే ఇంకొక హాఫ్ లెమన్ వేసుకోవచ్చు. ఇదండి పప్పు అయితే. హాయ్ అండి, ఈరోజు మా లంచ్లో ఏం చేశానో చూసేద్దామా. వేడి రైస్ అండ్ అలానే నిమ్మకాయ పప్పు, బంగాళదుంప ఫ్రై, పెరుగు. ఇదిగోండి రేపు మార్నింగ్ టిఫిన్కి ఇంట్లో ఇడ్లీ చేద్దామని బయట నుంచి తీసుకొచ్చిన పిండి బాగుండట్లేదు. బాగుండటం అంటే రవ్వ ఎక్కువ వేసేస్తున్నారు, మినపరుబ్బు తక్కువ ఉంటుంది. అందుకని రేపు ఇడ్లీ చేద్దామని ఇంట్లో నేనే నానబెట్టాను మినపగుళ్ళు అండ్ అలానే రవ్వ. నైట్ నా పని అంతా అయిన తర్వాత వీటిని రుబ్బి పడుకుంటాను. ఇదిగోండి ఇదైతే రేపు మార్నింగ్ టిఫిన్కి ఇందాక పప్పును మినపప్పు రవ్వ నానబెట్టాను కదా, మిక్సీ చేసేసి ఇడ్లీకి కలిపేసి పెట్టేశాను. నైట్ ఈవినింగ్ కూడా షూట్ చేద్దామని చేస్తున్నాను. ఈ బట్టలు అయితే మడత పెట్టేశాను, సదిరేసేయాలి. మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు, డ్యూటీకి చీరాలు వెళ్ళారు. ఇదిగో నైట్కి రైస్ కూడా వండేశాను.
బట్టలు కూడా ఉతికేసానండి. కొంచెం మోటార్ మొన్నటి నుంచి రిపేర్గా ఉంది, సో అందుకనే ఈవినింగ్ అవుతుంది పని చేయడం. అది మోటార్ కొద్దిగా రిపేర్లో ఉంది మాది. అంటే విజయవాడకి మొన్న వరదలు వచ్చినాయి కదా, సో అప్పుడు మోటార్స్లోకి వాటర్ వెళ్ళిపోయి కొంచెం రిపేర్ వస్తున్నాయి, అందుకే అస్తమానం రిపేర్ పడుతుంది. వ్లాగ్ అయితే అంతేనండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విజయవాడ పిల్ల చెర్రీ. అండ్ బాయ్ అండి, అందరికీ గుడ్ నైట్. ఈ వీడియో ఎండింగ్లోని పాపవి నిన్న ఫంక్షన్లో తీసిన కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను, చూడండి. బాయ్.